రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారు ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భట్టి. సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తారని చెప్పారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు భట్టి. 1 మెగావాట్ ఉత్పత్తికి 4 ఎకరాలు అవసరమని, ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా దాదాపు 4000 ఎకరాలు సేకరించాలని సూచించారు. దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతులపైన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టలతో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయని, వీటిపైన సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుపై కసరత్తు చేయాలన్నారు. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు భట్టి. ప్లాంట్ల ఏర్పాటులో ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో సోలార్ల ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఐదేళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు భట్టి. మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇక పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకు వస్తున్నందున వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు భట్టి.